తెలంగాణ బిడ్డలన్నా మీ సందేశం ఇవ్వండి. 3 అంశాలు ఉన్నాయి, మీకు ఆల్రెడీ ఎజెండా కూడా ఇచ్చాము. రాష్ట్రంలో పాలన, జనం స్పందన, మీడియా తీరు. ముందుగా శివారెడ్డి అన్నకి ధన్యవాదాలు చెప్తూ, మరి రాష్ట్రంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు మేధావులు అంతా గొడ్డుపోయారా? నువ్వు పిలవలేదు అసలు? అంటే పెద్దలకి ఎవరికి నారగోపాలు, కోదండరాము, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, ఇప్పుడు మేమంతా ఒకే తరం వాళ్ళం. ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న కాంగ్రెస్ నాయకుడు కన్నా జర్నలిస్ట్గానే చూస్తాం. క్రాంతి అన్న మా జర్నలిజమే, రమణ అన్న జర్నలిజమే. నేను అన్ని పార్టీలకు దగ్గర, అన్ని పార్టీలకు శత్రువు ఉన్నాయి. మరి ప్రకాష్ రెడ్డి అన్న వచ్చిండు పాపం. నిజం మాట్లాడుకుందాము, అందరం మనమే. ఆ అమ్మాయి ఎవరో తన్వి యాదవ్ నాకు తెలియదు, ఆ వీడియో ఏమైందో కూడా తెలియదు అసలు. నేను తర్వాత చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పాలన ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బూతులు మాట్లాడడం అనేది వ్యవహారిక భాష. అక్కడ బూతులు అనేది మామూలుగా ప్రేమతో కూడా లంకొడక బాగున్నాం అనేది ప్రజల భాష. అది సోషల్ మీడియా వచ్చినాక, మొబైల్లో డెమోక్రటిక్ అయినాక సోషల్ మీడియాకి వచ్చింది. బూతులు ప్రజలు కొత్తగా మాట్లాడుతున్నారా? మన తాతల కాలంలో మాట్లాడలేదా? మన నాన్న కాలంలో మాట్లాడలేదా? ఇవాళ గ్రామంలో ఏ గ్రామంలో పోయినా బూతులు మాట్లాడకుండా ప్రజలు ఉన్నారా? బూతులు మాట్లాడే దాన్ని ఒక అమ్మాయి, అది మరి ఆ ఛానల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం నాకైతే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో నేను చాలాసార్లు పోయినా, ఆ రైలింగ్స్ చూస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీ అని తెలుస్తుంది. అది కాదా అనేది నాకు తెలియదు. ఒక తన్వి యాదవ్ అనే అమ్మాయి నిన్నగాక మొన్న జర్నలిజంలోకి వచ్చి ఉంటుంది. ఒక గ్రామీణ ప్రాంత అభ్యర్థి పాపం, ఆయన ఏదో బూతులు మాట్లాడుతుంటే ఆ అమ్మాయి రికార్డు చేయడము తప్పు. ఫస్ట్ అసలు ఆ అమ్మాయి ఆ బూతులు వినడం తప్పు. ఆ అమ్మాయి ఆ బూతులు వినంగానే పక్కకి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆయన లైవ్లో మాట్లాడితే లైవ్లో ఆపాలి, బీపేయాలి. ఇప్పుడు నేను ఒక జర్నలిజం ప్రొఫెసర్గా పనిచేసిన, జర్నలిస్ట్గా పనిచేసిన. అక్కడ తన్వి యాదవ్ మాట్లాడిందా, ఇంకెవరైనా మాట్లాడిందా? రేవతి గారు ఒక సీనియర్ జర్నలిస్టు, ఆమె ట్రైన్డ్ నేషనల్ మీడియాలో పనిచేసినామా. మరి ఆమె ఎట్లా అప్లోడ్ చేసింది? ఫస్ట్ వాస్తవం చెప్పాలి. ఒక నిమిషం ఉన్నట్టు చెప్పుకుందాం. గొంగట్లో కూర్చొని ఎంటకలు ఎదుర్కొంటున్నాం. ఒక పార్టీ ఆఫీసులో ఒక గ్రామీణ ప్రాంతం తెలవనోడిని తీసుకొచ్చి ఆయన ఏదో పాపం మాట్లాడితే దాన్ని అప్లోడ్ చేసి రేటింగ్స్ కోసం పెట్టడం అనేది తప్పు. అసలు ముందుకెళ్తే అసలు తెలంగాణలో ఈ భాష ఎవరు నేర్పారు మనకి? ఆంధ్ర తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు యథేచ్ఛగా ఏదైనా అన్నది ఎవరు చెప్పారు? అప్పుడు ఒక ఉద్వేగం ఉంది. ఆంధ్రలోని విలనంగా చేసే ప్రక్రియలో మన అందరం తిట్టినాం. కేసీఆర్ గారు మన అందరికీ ఒక మార్గదర్శకమైండు. అప్పుడు ఆయన మాట్లాడిన భాష, మాండలికము, భాష మీద పట్టు మనందరికి ఒక డైలాగ్ అయింది. ఇవాళ గొంగట్లో కూర్చుకొని ఎంటుక లేవద్దు. ఇక్కడ ఉన్న ఒక్క నిమిషం తల్లి, ఇవాళ హరగోపాల్ సార్ ఏం చేస్తున్నాడు, కోదండరామ్ సార్ ఏం చేస్తున్నాడు, అమర్ ఏం చేస్తున్నాడు, ఈ సమాజానికి మార్గదర్శకంగా ఉన్న జర్నలిస్ట్ సంఘాలు ఏం బిక్తున్నాయి అంటే నువ్వు పిలవలేదా? మరి పెద్దోళ్ళని పిలవలేదా? మరి పిలిస్తే రాలేదా? గొడ్డుపోయారా? సచ్చి రావాలంతా? అంటే జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఇంకా క్రాంతి అన్నాను, అద్దంకి మేధావుల పేరుతో పెద్ద పెద్ద పిహెచ్డీ చేసి నాగేశ్వర్ ఎడిపోయిండు, హరగోపాల్ ఎడిపోయిండు, కోదండరామ్ ఎడిపోయిండు, గంటా చక్రపాణి ఎడిపోయిండు, మల్లేపల్లి లక్ష్మి ఎడిపోయిండు. అంటే ఫస్ట్ మనం ఉన్నట్టు చెప్పుకోవాలంటే అన్ని పార్టీలతో నాకు అనుబంధం ఉంది, అన్ని పార్టీలతో శత్రుత్వం ఉంది, యథార్థవాది, లోక విరోధి. ఇలా అద్దంకి దయాకర్ అన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఏమున్నా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలా? ఇలా క్రాంతి కిరణ్ అన్న జర్నలిస్ట్ సంఘం కన్నా కూడా రేపు పొద్దున టీఆర్ఎస్లో ఉన్నాడు, తప్పదు. మా రమణన్న జర్నలిస్ట్గా ఉన్నా మరి కవితక్కతో క్లోజ్గా ఉంటే కవితకి సపోర్ట్ చేయాలా? ఇప్పుడు నీ ఛానల్కి పెట్టుబడి కేటీఆర్ పెడితే కేటీఆర్ డబ్బానే పెట్టాలి. ఒకళ్ళు పెడితే నేనేమంటున్నా అంటే మన గురువులు ఎక్కడ చచ్చిర్రు? గురువులు గొడ్డుపోయిర్రా? హరగోపాల్ సార్ని పిలవలేదా? నువ్వు కోదండరామ్ సార్ని పిలవలేదా? నువ్వు ఎవరెవరు పిలిచినావు చెప్పు. పిలిచాము, నిజానికి కోదండరామ్ సార్ పిలిచినాము, వస్తా అన్నారు, బట్ ఫోన్ ఎత్తలేరు. అల్లంనారాయణ సార్ని పిలిచినాము, వస్తా అన్నారు, ఆయన కూడా ఫోన్ ఎత్తలేరు. ఇంకా హరగోపాల్ సార్ అయితే ఫోన్లో సందేశం ఇస్తా అన్నారు. మా మాజీ జర్నలిస్టు సీఎం రేవంత్ రెడ్డి గారు సిపిఆర్ అయోధ్య రెడ్డి గారు అయితే ఏకంగా నాకు పెద్దది రాసి పంపించారు, చదువు నా మెసేజ్ ఇదే అని. ఆయన రాకపోయినా ఆయన సందేశం ఇచ్చిండ్రు. ఇంకా చాలామంది పిలిచినాం, అన్న చెప్పిన పేర్లన్నీ. నాగేశ్వర సార్ ఫోన్ ఎత్తలేదు, అసలు లిఫ్ట్ చేయలేదు, అడ్డే పోయింది అది. ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు. అంతశ్రీ గారికి ఫోన్ చేసిన, కొద్దిసేపు ఫైట్ అయింది ఫోన్లోనే. ఎందుకంటే నేను రౌండ్ టేబుల్ సమావేశాలకు రాను, అసలు నన్ను ఎందుకు పిలుస్తున్నారు సమావేశాలకు, నన్ను ఎందుకు దిగజారుస్తారు, ఇట్లాంటి కామెంట్స్ చేసిండ్రు. సరే సారు ఒక పెద్ద మనిషిగా వస్తే బాగుండే, తెలంగాణ సమాజానికి ఏదైనా ఇస్తారు కదా సార్ అంటే కూడా లేదు నేను రాను, దిగజారను, నేను మాట్లాడను అన్నారు. సరే మంచిదే. లేరు, అవైలబుల్ ఎవరని చెప్తున్నారు. ఎవరికి ఫోన్ చేసినా అమర్ సార్ అయితే విజయవాడ ఉన్నారని చెప్పిండ్రు. ఇక శ్రీనివాసరెడ్డి సార్ అయితే ఇక్కడ లేరు, వేరే దేశంలో ఉన్నారంట.
విరాపల్లి వాళ్ళ సభ్యులు వచ్చారు కానీ ఎటో పోయిన వస్తారు మళ్ళీ లాస్ట్ వరకు. అల్లనారాయణ సార్ వాళ్ళ తరఫున రమణాన్న వచ్చారు, ఇక్కడ ఉన్నారు. ఇంకా సంఘాల నేతలు రాలేదు, సంఘాల నాయకులు వచ్చారు. ఏమంటున్నా అంటే మనం కూడా వాస్తవాన్ని విశ్లేషించుకోకపోతే ఈ మీటింగ్ పెట్టి పీకడానిక మేమందరం వచ్చింది దేనికి? ఇప్పుడు మనం జర్నలిజంలోకి 20 ఏళ్ళు ఉన్నోళ్ళం అందరము. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వచ్చినాక సో ఇది ఎవరి కంట్రోల్లో ఉందా? మోడీ కంట్రోల్ చేస్తాడా, రేవంత్ రెడ్డి కంట్రోల్ చేస్తాడా, కేసీఆర్ కంట్రోల్ చేస్తారా? మనం ప్రసారం చేసేది గౌరవంగా ఉండాలి, మన గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి. నేను కూడా ఎన్నోసార్లు నోరు జారిన కేసీఆర్కి నేను పెట్టిన తిట్లు, నేను తిన్నాను తిట్లు, భూమి మీద ఎవరు తిట్టలే. పొరపాటు చేస్తాం. ఆ పొరపాటుని రాజకీయ నాయకులు కంటిన్యూ, యథా రాజా తదా ప్రజ. కేసీఆర్ గారు ఎన్ని మాట్లాడినా మనం ఆందోళన తిడుతున్నప్పుడు అబ్బాయి ఏం తిట్టిండు చంద్రబాబు నాయుడు అన్నాం. అదే మనకి రివర్స్ అయి తిడుతున్నప్పుడు మనం ఏది నేర్పితే అదే వస్తుంది. ఇవాళ అవునన్నా కాదన్నా సమాజంలో ఒక 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపి మనందరికీ ఒక తెలంగాణ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ గారు మా ఎంఏ లిటరేచర్ అయి ఉండి మాండలికం మీద ఆయనకు పట్టుంది కాబట్టి ఆయన దాన్ని అనుకూలంగా మాట్లాడిండు, తిట్లుగా మాట్లాడిండు. ఆయనకి ఏది మాట్లాడినా ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే 1,00,000 మంది లైవ్ చూస్తారు. ఆయనకి భాష మీద పట్టుంది, పిట్టకథలు చెప్పగలడు, సొల్లు కబుర్లు చెప్పగలడు, కట్టుకథలు చెప్పగలడు, అందరిని ఒప్పియగలడు. కానీ అదే పందాలో మనము ఆంధ్రోళ్ళని కేసీఆర్ తిట్టిండు కాబట్టి మనం తిట్టచ్చు, కేసీఆర్ని తిట్టి రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు, రేవంత్ రెడ్డిని తిట్టి నేను సీఎం అవుతా. ఇప్పుడు కులమానం ఏంది? తీర్మానం మల్లన్నను చూసి ఎన్ని ఛానళ్ళు వచ్చినాయి? 100 యూట్యూబ్ ఛానళ్ళు వచ్చినాయి. ఇప్పుడు తీర్మానం మల్లన్న తిట్టి ఎమ్మెల్సీ అయ్యండి అని మనమే అంటున్నాం. తిడితే రేటింగ్స్ వస్తున్నాయి అంటున్నాం. మంచి సినిమా తీస్తే సక్సెస్ అవుతుంది, కానీ చెడు సినిమాలే తీస్తున్నారు అందరూ. ఇలా సోషల్ మీడియా మీద నియంత్రణ ఉందా? ఇలా మన జర్నలిజం సంఘాలు నిజంగా పనిచేస్తున్నాయా? నేనేమంటున్నా అంటే అక్షరానికి ఒక పవిత్రత ఉంది, దృశ్యానికి ఒక విప్లవం ఉంది. అక్షరాన్ని దృశ్యాన్ని నడి రోడ్డు మీద చేసింది ఎవరు? మనకి స్వీయ నియంత్రణ లేకనే కదా. ఇలా అంబుడ్స్మెన్ సిస్టమ్ మనం ఎందుకు పెట్టుకోలేకపోయినాం? ఇలా నువ్వు ప్రజాపాలన అన్నావు, ప్రజాస్పందన అన్నావు, మీడియా తీరన్నావు. మరి ఇంత పెద్ద సెమినార్ పెట్టి రాష్ట్రంలో ఉన్న అసలైన మేధావులు, పదవులు అనుభవించిన వాళ్ళు, మనకన్నా గురువులు అన్న వాళ్ళు ఒక్కళ్ళు ఎందుకు రాలే? రామచంద్రమూర్తి గారికి బాధ్యత లేదా? పెద్ద పెద్దలు ఉన్నారు కదా. అంటే అనాథ అయిపోయింది సమాజం. సమాజంలో పౌర సమాజం పనితీరు ఎట్లుంటుందో ఆ సమాజం అన్ని రకాల దురవలట్లకి అవుతుంది. తెలంగాణ ఉద్యమం అప్పుడు కేసీఆర్ తప్పు చేసినా కూడా పౌర సమాజం స్పందించింది. ఒక పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, ఒక చుక్కా రామయ్య గారు, ఒక పెద్ద మనుషులు ఉండే. ఇవాళ పెద్ద మనుషులు ఏరి ఎక్కడికి పోయారు? పెద్ద మనుషులు అంటే ఇంకా దిగజారిపోవాలి మనం. అన్ని రాజకీయాల్లో విలువలు అట్లే ఉన్నాయి, మీడియాలో అట్లే ఉన్నాయి. ఎక్కడికి పోతాం మనము? ఎక్కడికి దిగజారుతాం? ఇలా కేసీఆర్ తప్పు చేసిండా, రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకో ఎల్ఐ చేస్తాడు, ఎల్ఐ కాకపోతే మళ్ళీ చేస్తాడు. ఇందాక వరంగల్ సీన్ అన్న మాట్లాడితే ఏమన్నాడంటే ఎన్టీఆర్ కాలంలో కాంగ్రెస్ మీద కోపంతో ఒక కుక్కను పెట్టినా గెలిచిందనే విధంగా ఎన్టీఆర్ అప్పుడు ప్రవర్తించిండు. ఎన్టీఆర్ తర్వాత 20 ఏళ్ల కాలంలో ఆందోళన మీద కోపంతో కేసీఆర్ యొక్క ఉద్యమ శైలి, ఉద్యమ పందాతో చెప్పును పెట్టినా గెలిచింది. కేసీఆర్ గారు ఏమన్నారు? సీఎం సీట్ నా చెప్పుతో సమానం అన్నారు. ఒకసారి చెప్పును పెట్టినా గెలిచింది ఒక నెగిటివ్ ఓటు బ్యాంక్ తోటి. తర్వాత 20 ఏళ్ల తర్వాత అదే వరంగల్ సీన్ ఏమన్నాడు? కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి గారు గెలిచారు. కుక్క అయిపోయింది, చెప్పు అయిపోయింది. ఇప్పుడు వచ్చింది. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇంకా ఎలాంటి చిత్తపాలన చూడాలని భయపడుతున్నాం. నేనేమంటున్నానంటే ప్రమాణాలు బోధించేటప్పుడు ఒక ఇన్స్టిట్యూషనల్ కనెక్షన్ లేకపోతే ఇలా శివారెడ్డిని ఎవరు కలెక్ట్ చేస్తారు, విజయ్ని ఎవరు? ఇండివిజువల్గా మనందరికీ వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. మన హక్కు ఎంతవరకు? నీ ముక్కును తాకనంత వరకే. నా మీద చాలా కేసులు పెట్టారు. నేను చాలాసార్లు కేసీఆర్ గారిని తిట్టినాను. పొరపాటు ఉద్దేశపూర్వకంగా చేస్తే ఒక రకంగా ఉంటుంది, పొరపాటు తప్పు చేస్తే సవరించుకోవచ్చు. ఇలా తన్వి యాదవ్ అనే అమ్మాయి అరెస్ట్ అవుతుందని తెలుసా? ఆయన బూతులు మాట్లాడుతుంది, నాకు రేటింగ్స్ వస్తాయి, నా ఛానల్లో కొద్దిగా వ్యూవర్షిప్ వస్తాయి, లేకపోతే జాబులు పోతాయి. ఇలా చాలామంది యూట్యూబర్స్ అని పెట్టుకున్న వాళ్ళు చాలాసార్లు మన బుచ్చన్న మేము చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. జర్నలిస్ట్ సంఘాలను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళు ఎవరు అసలు జర్నలిజం స్పెల్లింగ్ కానీ, కరస్పాండెంట్ అంటే ఏంటి, రిపోర్టర్ అంటే ఏంటి, స్ట్రింగర్ అంటే ఏంటి, న్యూస్ అసలు బాధ్యతలు ఏంది, జర్నలిజంకు ఉన్న విలువలు ఏంది ఎవరికి తెలియదు. సోషల్ మీడియా వచ్చినాక ఎవరైనా పెట్టుకుంటున్నారు. ఇలా యథా రాజా తదా ప్రజ. మీరు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఏమైండు, ప్రెస్ అకాడమీ ఏం చేస్తుంది, జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఫస్ట్ ఫెయిల్యూర్ మన దగ్గరే ఉంది. మనకు ఆదర్శమైన వాళ్ళు ఎవరు? మనకి కంట్రోల్ చేసేటోళ్ళు భయం ఎవరు, భక్తి ఎవరికి ఉంది? ఇవాళ భయం లేదు, భక్తి లేదు. బరి తెగించి మాట్లాడదాం. రాజకీయ నాయకులకి ఏముంది, ఎట్లయినా మాట్లాడతారు, వాళ్ళకి 4 ఓట్లు రావాలి. ఇలా మన ఇన్స్టిట్యూషన్స్ తప్పు లోపం వల్లనే ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎవరు జర్నలిస్టో ఎవరు జర్నలిస్ట్ కాదని. మీరు చేసేది మనకు తెలియదు ఎవరు జర్నలిస్ట్ కాదన్నది. మరి ఎక్కడో ఒక చోట మనం ఇన్స్టిట్యూషన్ని కరప్ట్ చేయకపోతే ఇది ఇంకా దిగజారుతాం. ఇప్పుడు కనీసం మాట్లాడుకుంటున్నాం, రేపు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ గులపత్రికలు పోయి విషపత్రికలు అయిపోయి యూట్యూబ్ ఛానళ్ళు బూత్ మాట్లాడితేనే రేటింగ్స్ అనేవి వస్తుంది. కాబట్టి దయచేసి అన్న, పెద్ద మనుషులు ఎవరైతున్నారో అందరినీ తీసుకురా.
మళ్ళీ ఒక ఇది కాదు, ఒక 1 డే వర్క్షాప్ పెట్టు. ఇంత పెద్ద సీరియస్ సబ్జెక్ట్ మీద పెడితే పెద్ద మనుషులు రాలేదంటే వాళ్ళందరూ పెద్ద మనుషులా, మరి వాళ్ళు ఏం మనుషులు అనేది నువ్వు కరెక్ట్ కమ్యూనికేట్ చేసినావా లేదా, నీ తప్పు ఉందా లేకపోతే వాళ్ళ తప్పు ఉందా చెప్పాలి. అందరిని పిలిచినాక 1 డే వర్క్షాప్ పెట్టు. తెలంగాణ సమాజము 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చింది. కేసీఆర్ కోసమో, రేవంత్ రెడ్డి కోసమో, మల్లన్న కోసమో, ఇళ్ళన్న కోసం రాలే. ఆ 1200 మంది పిల్లల త్యాగాలు ఆత్మలు ఘోషపడతాయి. ఇలాంటి తెలంగాణ కోసమా మనం అందరం కొట్లాడింది? ఇలాంటి బూతుల తెలంగాణ కోసమా? పక్కన కులపత్రికలు ఉంటాయి కానీ తెలంగాణలో అందరికీ ప్రేమ ఉంటుంది. అన్న అనుకుంటాం మనం, అన్న అనేది మన కల్చర్. అట్లాంటిది మమకారాలు, అది రకరకాల లకారాలతో వస్తున్నాయి. ఇది యాక్సెప్టెన్స్ చేసి ఇప్పుడు శ్రావ్య యూట్యూబ్ పెట్టుకుంది. పొద్దున్న లేస్తే అమ్మాయి ఒక మాట్లాడుతుంటుంది, మల్లన్న మాట్లాడింది చూసి 100 ఛానళ్ళు వచ్చినాయి. ఇలా మల్లన్న ఆదర్శమా, పుల్లన్న ఆదర్శమా, ఎల్లన్న ఆదర్శమా? కాబట్టి ప్రెస్ అకాడమీ కానీ, ఈ జర్నలిస్టు సంఘాలు కానీ, మనం కానీ నిజాయితీగా మన తప్పుల్ని మనం ఒప్పుకోవాల్సిందే.